హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్. ఇక నేనైతే పత్తి గింజలు పెట్టిన తర్వాత గ్రిప్ అయితే వదిలి చల్లపొంటి నీళ్ళు అయితే పోతున్నాయి ఫ్రెండ్స్. గ్రిప్ వేసినాము నల్లాలు పెట్టి, కానీ ఎక్కువ దూగట్లేవని అయితే ఇప్పుడు చేతితో అయితే కడుతున్నా. ఒకరోజు మాత్రం అలా వేసి ఉంచినాము. ఇంకా మన చేనులో పండిన కూరగాయలు అయితే పోయినసారి సీడ్స్ కోసం అయితే అన్ని గింజలు అయితే తీసుకున్నాను. అవి ఏంటివో చూపిస్తా. అన్నీ ఆర్గానిక్ కూరగాయలే ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎండాకాలంలో చాలా ఇబ్బంది అవుతుంది కూరగాయలు లేకని ఇక పత్తి గింజలకు నీళ్ళు అయితే వేసి ఇక నేను కూరగాయల గింజలన్నీ రెడీ చేసుకుంటున్నా. ఈరోజు పెడదామని అయితే ఫస్ట్ బీరకాయనైతే కోసి గింజలు అయితే పోసుకున్నా ఫ్రెండ్స్. అన్నీ బీరకాయ గింజలు, చిక్కుడుకాయ గింజలు, దోసకాయ గింజలు, అలానే బెండకాయ అన్నీ మన చేనులో పండినవి సీడ్స్ అయితే తీసుకున్నాను. ప్రతి సంవత్సరం అలానే తీసుకుంటా ఫ్రెండ్స్. మనకు కాసినవి ఉన్నాయి కదా, కొనుక్క రాకుండా ఒక్కసారి కొనుక్కొచ్చుకుంటే సరిపోతుంది. ఇక కందులు అయితే మన దేశవాళీ కందులు సన్నగా ఉంటాయి, ఇవి మాత్రం లడ్డుగా ఉంటాయి ఫ్రెండ్స్. పుట్నాల కందుల్లాగా ఉంటాయి చూడండి, చూడడానికి బాగుంటాయి. ఈ సంవత్సరం అయితే అయ్యే కందులు పెట్టిన. బీరకాయ గింజలు, చిక్కుడుకాయ కందు, అలానే సొరకాయ అయితే పెద్దది ఫ్రెండ్స్. విత్తనానికని అయితే ఉంచుకున్నాను. చూడండి గింజలు ఎలా ఉన్నాయో. ఇవైతే పెట్టుకుంటే మనకు ఒక 2 నెల రోజులు అట్లా టైం పట్టుద్ది కూరగాయలు రావడానికి. అప్పటి వరకు కొనుక్కొచ్చుకుంటూనే ఉండాలి. ప్రతి సోమవారం అయితే మా దగ్గర అంగడి జరుగుతుంది ఫ్రెండ్స్. పోయి కూరగాయలు కొనుక్కొచ్చుకోవడమే. ఇక మన వీడియో అయితే ఎలా ఉందో చూసిన తర్వాత అయితే ఒక చిన్న లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.